హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ పోవా చేస్తున్నా. మనకి ఇక్కడ ఫంక్షన్లు చిన్న చిన్నవి అయితే ఉప్మా చేసి ఎలా పెడతామో, మహారాష్ట్రలో అయితే పోవానే చేస్తారు. దీనికి దొడ్డు అటుకులే కావాలి. సన్న అటుకులు అయితే పనికిరావు. ఏమైనా సన్న అటుకులు స్నాక్స్కే యూజ్ చేస్తారు. దొడ్డు అటుకులు అయితే ఇట్లా చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి జల్లి గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళలో నాననీయొద్దు. జల్లి గిన్నెలు వేసుకుంటే ఆ నీళ్ళన్నీ పోయి కొంచెం పొడి పొడిలాడేటట్టు అన్నంలాగా ఉంటుంది. అలాగే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఉడకగానే ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందని తర్వాత వేసిన. మన ఆప్షనల్ క్యారెట్ ఏమైనా కూరగాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకొని ఫస్టే మనం కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొంచెం అవి వేడయ్యి ఉడికినాక ఉప్పు, నిమ్మరసం, కొంచెం అంత టేస్ట్ కోసం చక్కెర వేసిన. చక్కెర వేయడం వల్ల కొంచెం టేస్ట్ వేరే తీరుగా మారుతుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది పోహా మహారాష్ట్ర స్టైల్లో. ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ ఇది. మీ ఇంట్లో ఏంటిది? చాయ్ తాగిర్రా? టిఫిన్ చేసిర్రా? షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్.